హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో అయితే ఆగస్ట్ 28న రీసెంట్‌గా తీసిన వీడియోయే. మా ఇంటి ఆడపడుచు నోములు తీర్చుకుంటున్నాను. మీకు కూడా నోమిస్తాను రమ్మంటే మా తోటికోడలు నేను అయితే నోము తీసుకోవడానికైతే వెళ్ళాం. మహారాణి మీరు అన్ని రకముల పండ్లను ఒకనాడే తెప్పించి కోటలో వేసి ఒకేసారి పంచిపెట్టిరి. వాటిలో కొన్ని వంకర పండ్లు ఉండటచే నటి పెదపనామెకు కూడా మంచి సంతానము ఇంకా అక్కడికి వెళ్ళాక మా కాళ్ళకి పసుపు రాసి పారాయణ పెట్టిన తర్వాత ఏ నోము అయితే తీర్చుకుంటున్నామో ఆ నోము కథ అయితే చదువుకోవాలి. ఆ నోము కథ చదువుకుని దేవుడికి హారతి ఇచ్చి నోము ఇచ్చి వస్తువులు ఉంటాయి కదా వాటికి కూడా హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా మాకైతే 16 పళ్ళాల నోములో ఒక ఫ్రూట్స్ అయితే ఇస్తున్నారు. 16 అనమాట. అలా 16 రకాల ఫ్రూట్స్ 16 ఇవ్వాలి. నేను ఈ సంవత్సరంలో ఇలా 16 పళ్ళాల నోము తీసుకోవడం ఇదైతే సెకండ్ టైం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకైతే నాకు ఈ నోములో ఇచ్చిన ఫ్రూట్స్ మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఈ ఫ్రూట్స్‌ని మా సైడ్ అయితే పప్పల పనసకాయ అని అంటారు. ఇంకా మా తోటికోడళ్ళకైతే ద్రాక్ష పళ్ళు నోమైతే ఇచ్చారు. ఇంకా వాళ్ళ అమ్మాయికి కూడా ఇచ్చారు. తనకైతే ఖర్జూరం అయితే ఇచ్చారు నోములో. ఇలా నోము తీసుకున్న తర్వాత టిఫిన్ చేసేసి అక్కడే కొద్దిసేపు కూర్చుని మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇలా మీరు ఎప్పుడైనా 16 పళ్ళాల నోము తీసుకున్నారా? తీసుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను కట్టుకున్న శారీ విషయం మా ఇంటి గృహప్రవేశం వీడియోలో చెప్తానని చెప్పలేదు కదా! ఈ శారీ అయితే 3 ఇయర్స్ బ్యాక్ అమ్మ వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు అందరికీ శారీస్ తీసుకొచ్చారు. నాకైతే డ్రెస్సులు తీసుకొచ్చారు మాకు. ఇంకా నేను శారీ తీసుకోలేదనమాట. అప్పుడు అత్తయ్య ఒక శారీ ఎగస్ట్రా తీసుకుని దసరా టైం మా ఊరి దుర్గమ్మ తల్లి అప్పుడు అక్కడ కుంకుమ పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి అయితే పెట్టింది. ఇంకా అది పాట పెట్టినప్పుడు పాటలో 600 రూపీస్కి నేను మా హస్బెండ్ అయితే పాట అది తీసుకొచ్చిన కాడి నుంచి 3 ఇయర్స్ అయింది కానీ ఎప్పుడూ అయితే కట్టుకోలేదు. నాకు సూట్ అవుద్దా అని అలా అనుకున్నాను కానీ ఇంకా మా ఇంటి గృహప్రవేశం టైంలో నాకు గుర్తొచ్చాయి. ఇంకా వెంటనే అత్తయ్యనైతే బ్లౌజ్ స్టిచ్ చేయమని గృహప్రవేశం రోజు ఆ శారీయే కట్టుకున్నాను. అలాగే నేను గృహప్రవేశం రోజు సెకండ్ కట్టుకున్న శారీకి కూడా ఒక స్పెషల్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.